అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ఇంకో క్లాసిక్ సినిమా, తర్వాత మ్యూజికల్‌గా చాలా బావుండే సినిమా, ఆ చిత్రం గురించి మాట్లాడుకుందామండి. ఆ చిత్రమే 'జయభేరి'. శారదా ఫిల్మ్స్ బ్యానర్ మీద వచ్చింది ఈ చిత్రం. ఏప్రిల్ 9, 1959లో విడుదలైంది. అలా ఈ ఏప్రిల్ 9కి విడుదలై 67 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఈ చిత్రంలో కథానాయికగా అంజలీదేవి గారు నటించారు. నిర్మాణ సంస్థ శారదా ప్రొడక్షన్స్ చెప్పుకున్నాము కదా! నిర్మాత వాసిరెడ్డి నారాయణరావు గారు, దర్శకుడు పి. పుల్లయ్య గారు, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు. పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీతం ఈ చిత్రంలో చాలా చెప్పుకోదగ్గ విశేషం. ఛాయాగ్రహణం పిఎల్ రాయ్ గారండి. ఆ తర్వాత చిత్రంలోని ఇంకో విశేషం ఏంటంటే ఈ చిత్రానికి ఇదివరకు 'శాంతారాం' తీశాడు 1947లో. ఆ సినిమా దీనికి ఈ మూలాధారం అని చెప్పుకుంటారనమాట. మరాఠీ సినిమా 'లోక్ షేర్ రామ్ జోషి' అనే మరాఠీ సినిమా. అలాగే హిందీ సినిమా 'మత్వాలా షాయర్ రామ్ జోషి.' ఈ 2 సినిమాలు కూడా ఈ 'జయభేరి' సినిమానికి మూలం అని కూడా చెప్పుకుంటారు. తెలుగులో చూసుకుంటే ఈ చిత్రానికి కథ, మాటలు ఆచార్య ఆత్రేయ అని చెప్పారండి. అది ఇంకోటి. తర్వాత ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించారు. అంటే 2 భాషల్లో ఒకేసారి నిర్మించి విడుదల చేశారండి ఈ చిత్రాన్ని. తర్వాత స్థూలంగా చిత్రంలోని పాత్రలు, పాత్రధారులు, ముఖ్య పాత్రధారులు అని చెప్పుకుందాము. కాశీనాథ్ శాస్త్రి ఈ పాత్రని అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించారు. మంజులవాణి ఆ పాత్ర అంజలీదేవి గారు. విశ్వనాథ్ శాస్త్రి, కాశీనాథ్ శాస్త్రి గారి అన్నగారుగా గుమ్మడి. గుమ్మడి అన్నపూర్ణ అంటే కాశీనాథ్ శాస్త్రి వదిన పాత్రలో శాంతకుమారి గారు. విశ్వంబర శాస్త్రి ఆయన సంగీత గురువు చిత్తూరు నాగయ్య గారు ఆ పాత్రలో. రాజా విజయానంద రామగజపతిగా ఎస్వి రంగారావు గారు. బంగారయ్యగా రేలంగి. రత్నంగా సూర్యకాంతం. అమృతగా రాజసులోచన. వీరు ముఖ్యంగా ఈ చిత్రంలోని ముఖ్య పాత్రలు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా కథలోకి వెళ్తే స్థూలంగా చెప్పుకుందాం కథ గురించి కూడా. విశ్వంబర్ శాస్త్రి అంటే నాగయ్య గారు వేసిన పాత్ర సంగీత శాస్త్ర కోవిదుడు. అతని వద్ద సంగీతాన్ని నేర్చుకుంటూ ఉంటాడు విశ్వనాథ్ శాస్త్రి. అందులో అగ్రస్థానంలో నిలుస్తాడనమాట. అతని అన్నే విశ్వనాథ్ శాస్త్రి అంటే గుమ్మడి గారు, అన్నపూర్ణమ్మ వదిన గారు అనమాట. వారిద్దరూ అంటే ఎనలేని భక్తి శ్రద్ధలు మన భక్తి శ్రద్ధలు కాశీనాథ్‌కి. తర్వాత ఒకసారి బచ్చేన భాగవతుడు ఇచ్చిన ఒక ప్రదర్శన చూడడానికి వెళ్తాడు కాశీనాథ్. అక్కడ ప్రధాన పాత్ర వహించి సవాల్ చేసిన మంజులతో ప్రతి సవాల్ చేస్తాడక్కడ. వారిద్దరి మధ్య జరిగిన సంగీత సాహిత్యపరమైన వివాదం వారి ప్రయాణానికి దారితీస్తుందనమాట. వారి జానపద కళల్లో చూపించిన మానవీయ కోణాన్ని వారి విలువలని కూడా కాశీనాథ్ గ్రహిస్తాడు. అందుకని మంజులను వివాహం ఆడుకుందామని అనుకుంటాడు. కానీ కుల పెద్దలు దానికి అభ్యంతరం చెప్తారు. కానీ కాశీనాథ్ ఇచ్చిన మాట నిలుపుకోవడం కోసం అన్నగారికి దూరమై ఇల్లు వదిలి వెళ్ళి మంజులను దేవాలయంలో వివాహం చేసుకుంటాడనమాట. అక్కడ నుంచి కాశీనాథు, మంజుల తర్వాత వారి బృందంతో అంటే రమణారెడ్డి వారి బృందంతో కలిసి దేశమంతా సంచారం చేస్తూ కళారూపాలు ప్రదర్శిస్తూ ఉంటారనమాట. చివరికి వారు విజయనగర సామ్రాజ్యం చేరతారు. ఆ దేశపు రాజు విజయానందుడు అంటే ఎస్వి రంగారావు గారి పాత్ర మారువేషంలో వీరి ప్రదర్శన తిలకించి చాలా ముగ్ధుడైపోయి తన కొలువుకి వీరిని ఆహ్వానిస్తాడనమాట. నిండు సభలో అక్కడ సరిగత్త రాగంలో కాశీనాథుడు మరొక పాట పాడతాడు. రసికరాజు తగువారం కామ అనే పాటతోటి సభికులందరినీ మెప్పిస్తాడనమాట. కాశీనాథ్‌కి ఆకర్షితురాలవుతుంది రాజనర్తకి. రాజసులోచన పాత్ర వేశారు. అలాగే రాజగురువు దీనికి ప్రోత్సాహంతో కాశీనాథ్‌ని మద్యానికి బానిస చేస్తారు వాళ్ళిద్దరూ. అలా మద్యానికి బానిస కావడంతో అతని పతనం ప్రారంభమవుతుంది. కానీ అంతటి పతనావస్థలో కూడా హరిజనులు ఆలయ ప్రవేశం కోసం భక్తనందుని చరిత్రను గానం చేస్తాడు కాశీనాథుడు. అక్కడ విశ్వనాథ కుటుంబాన్ని వెలివేస్తారు అక్కడ అనమాట. ఈలోగా మరిదిపై మమకారాన్ని పెంచుకున్న వదిన గారికి అస్వస్థత కలుగుతుంది. ఆమె మరణానికి చేరువ కాగా కాశీనాథ్ వెళ్ళి దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ఆమెకు స్వస్థత చేకూరగా చిత్రంలో అందరూ ఏకమవడంతో ఎండ్ అవుతుందన్నమాట చిత్రం.
అదండి చిత్ర కథగా చెప్పుకుంటే. అదనమాట. ఈ చిత్రంలో ముఖ్యంగా విశేషంగా చెప్పుకోవాల్సింది హరిజనుల ఆలయ ప్రవేశం. ఆ రోజుల్లోనే హరిజనుల ఆలయ ప్రవేశం గురించి ఆలోచించి ఈ చిత్రంలో చూపించారు. తర్వాత ఇంక చెప్పుకున్నాం కదా! పెండియాల నాగేశ్వరరావు గారి పాటలు. ఈ చిత్రానికి ప్రాణం అని చెప్పుకుంటే ఈ పాటలు. చిత్రం ఎలాగైతే విద్వాంసుల గురించి ఉందో, అలాగే ఈ చిత్రంలోని పాటలన్నీ పెండ్యాల నాగేశ్వరరావు గారు అతి శ్రద్ధ చేసుకొని చేసినట్టున్నారు. చాలా చాలా బాగా వచ్చాయి. మొత్తం 13 పాటలుంటాయి అందులో. ముఖ్యంగా అందులో 'నందుని చరితము వినుమా పరమానందము గనుమా' ఈ పాట హరిజనుల కోసం, హరిజనులని గుడి ప్రవేశం కోసం పాడతాడు. ఆ తర్వాత 'నీ దాననున్నదిరా నిన్నే నమ్మిన చిన్నదిరా' అని అదో పాట. ఆ తర్వాత 'మది శారదాదేవి మందిరమే కుదురైన నీ మమ్మున కొల్చేవారి' అనే పాట. ఇది ఘంటసాల, పిబి శ్రీనివాస్ గారు, రఘునాథ్ పాణిగ్రాహి అని ఆయన పాడతారండి. ఈ పాట ఈ పాటకి నేను మెచ్చుకోవాల్సిన ఈ పాటకి ఇంకా అందరూ ఫిదా అయిపోయారు ఆ రోజుల్లో. ఈ పాట ఇప్పటికీ కూడా ఎంతమందో వింటూ ఉంటారనమాట. ఆ తర్వాత 'యమునా తీరమున సంధ్యా సమయమున వేయి కనులతో రాధా వేచియున్నది కాదా' ఈ పాట కూడా చాలా ఫేమస్ అయింది. ఆ తర్వాత పాట 'రసికరాజ తగువారము కామా ఆగడు సేయ తగవా ఏలుదురు అరమనకలు' ఈ పాట రాజ తగువారము కామా అన్న పాట చెప్పాం గదా! విజయనగర రాజు దగ్గర పాడతారు ఇది. ఆ సభలో పాడిన పాటనమాట. ఈ పాటకి విశేషం ఏంటంటే ఘంటసాల గారు ఈ పాట పాడడానికి 10 రోజుల పాటు రిహార్సల్స్ చేశారట. 100 సార్లు పైగా రిహార్సల్స్ చేసి అప్పుడు ఈ పాట పాడారట. అది కూడా విశేషంగా చెప్పుకునేవారు ఆ రోజుల్లో. ఆ తర్వాత 'రాగమయీ రావే అనురాగమయీ రావే' పాట. తర్వాత 'ఉన్నారా జోడున్నారా నన్నోడించేవారున్నారా' ఇది సవాలు, ప్రతి సవాలు జరిగిన పాట. ఇదో పాట బావుంటుంది. తర్వాత 'సంగీత సాహిత్యమే మేమే నవశృంగార లాలిత్యమే మేమే' ఈ పాట కూడా చాలా బావుంటుంది. తర్వాత ఒక పాట 'టీఎస్ సౌందరరాజన్' గారి చేత పాడించారు ఈ సినిమాలో. 'దైవం నీవైనా ధర్మం నీవైనా దైవం' అని చాలా హై పిచ్‌లో పాడిన పాట ఈ పాటనమాట. ఆ తర్వాత ఇందులో పాటలన్నీ కూడా అందరూ పాడారు. అంటే ఆనాటి గాయకులు అందరూ కూడా పాడారు. మంగళంపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు, ఘంటసాల గారు, పిబి శ్రీనివాస్ గారు, మాధవపెద్ది గారు, సుశీల్ గారు వీళ్ళందరూ కూడా పాడిన పాటలున్నాయన్నమాట ఈ సినిమాలో. ఈ చిత్రానికి ముఖ్యంగా నా ఉద్దేశం ఈ చిత్రానికి ప్రాణం పాటలు. పాటలు ఈ చిత్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళి నిలిపాయి. ఎందుకంటే ఇది సంగీతభరిత చిత్రంగా కూడా ఈ చిత్రాన్ని చెప్పుకోవాలి. అదండి. శారదా ఫిల్మ్స్ 'జయభేరి' అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన క్లాసిక్ చిత్రంలోని పాటల గురించిన విశేషాలు. అలా ఈ చిత్రం ఒక పెద్ద క్లాసిక్ చిత్రంగా నిలిచిపోయింది. పి. పుల్లయ్య గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆడిందా? ఆడలేదా? అన్నది నేను గట్టిగా చెప్పలేను. కానీ వేంబార్ గారు చెప్పాలి ఈ చిత్రం గురించి విశేషాలు. ఎన్నాళ్ళు ఆడింది? ఎక్కడ ఆడిందనేది ఆయనకి బాగా తెలుస్తుంది. తర్వాత ఈ చిత్రం నేను క్లాసిక్ అన్నాను. కొంతమంది మిత్రులు ఈ మధ్య కొన్ని క్లాసిక్ చిత్రం అంటే ఆడని చిత్రాలన్నీ క్లాసిక్ చిత్రాలంటావా అన్నారు. అలా కాదు. ఈ చిత్రంలోని కథనాన్ని, తర్వాత మ్యూజిక్‌ని చూస్తే ఎప్పటికైనా ఇదొక క్లాసిక్ చిత్రంగానే నిలుస్తుంది. ఇది నా నా యొక్క విశ్లేషణ. మిగిలిన వారు దీంతో ఏకీభవించొచ్చు, ఏకీభవించకపోవచ్చు. కానీ నేను నమ్మింది ఇది ఒక పెద్ద క్లాసిక్ చిత్రంగా ఉంటుంది. తర్వాత ఈ చిత్రంలోని సంగీతం ఎప్పటికీ మరపురాని సంగీతం చిత్రాలండి. అవండి 67 సంవత్సరాల అక్కినేని నాగేశ్వరరావు గారి మరో క్లాసిక్ చిత్రం 'జయభేరి' చిత్రం గురించిన విశేషాలు. ఈ వీడియోలో మీరు మీ కామెంట్స్ పెట్టండి ఈ వీడియో గురించి, ఈ చిత్రం గురించి కూడా. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో మరో చిత్ర విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు.